ఇదిగోండి. అమ్మ నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. ఆయమ్మా. ఏమైందో చెప్పు. ఏం లేదు. ఇది మొత్తం తినేస్తావా ఏంటి? నేను తింటున్నాను కదా. కరెక్టే. మిగిలింది నేను తినేస్తాను. షుగర్ ఎక్కువైతే నేనే కదా ఖర్చు పెట్టాల్సిందే. మన పెళ్లి జరిగే ఇప్పటికీ 16 సంవత్సరాలు అయింది. 17. 17. 3 ఏళ్ల పాటు మనం ప్రేమించుకున్నాం. మొత్తం 20 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నువ్వు ఇలా చేయడం చూస్తున్నాను. ఆగవే, కూర్చో. మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతావేంటి? నీకేమైంది? Do you see the dimming star over there? This is the better one. మరి వేటగాడు ఉన్నారు. వేటగాడు మరో రూపమే బీటల్ జ్యూస్. And you know what? It's gonna burst any time now into a nova. తర్వాత నిజమేరా? అమ్మా అక్క చూడు, అది అమ్మ స్టారే, తిరువాదిరే. మమ్మీ మీ స్టార్ పేలిపోతుందంట. బీటల్ జ్యూస్ అనే మన తిరువాదిరే బర్స్ట్ అవ్వబోతుంది. అండ్ ఇఫ్ యూర్ లక్కీ ఎనఫ్ మన లైఫ్ టైమ్ లో ఈ కాస్మిక్ ఈవెంట్ ని కల్లారా చూడబోతున్నాం. అండ్ దాదాపు 2 weeks డే అండ్ నైట్ స్కై మొత్తంగా డార్క్ గా ఉంటుంది. అండ్ గ్రాడ్యువలీ ఇట్ విల్ గో ఇన్ టు డార్క్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఇది బర్స్ట్ అనేది కల్లారా చూడగలమా అంటే ఇది ఆల్రెడీ బర్స్ట్ అయిపోయింది. అర్థమైందా? అవును, నువ్వేమంటున్నావు? ఓకే, సి అంటే ఒక 642 years కు ముందు ఒకవేళ అది బర్స్ట్ అయి ఉంటే దాన్ని ఇప్పుడు మన కల్లారా చూడగలం. ఇప్పుడు మనం చూసే స్టార్స్ అన్ని పాస్టే, ఏది లైవ్ కాదు. జస్ట్ ఒక వర్టికలే, లైక్ అ మ్యాజిక్ ట్రిక్. నాకేం అర్థం కాలేదు. వీళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒకవేళ నాన్నకి తెలుసుండొచ్చు. అవును, డాడీ ఎక్కడా? అవును, నా దగ్గర మాత్రం అమ్మ ఎందుకు ఇలా నడుచుకుంటుంది? నీతోనే కాదు, తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదు. లేదు డాడీ, నన్ను అవాయిడ్ చేయటం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. బీటల్ జ్యూస్ అనే మన తిరువాదిరే బర్స్ట్ అవ్వబోతుంది. అవును, అమ్మ ఎక్కడా? ఇదో ఇక్కడే ఉంది. హే, ఆమె మాట్లాడిద్దంట. నేను తర్వాత చేస్తా. బాయ్. 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 నీకు ఆమెకి ఏంటి గొడవ? నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? ఏయ్, అనవసరంగా నా కోపం తెప్పించుకో. మొదటి బిడ్డ చలనం లేకుండా పుట్టింది. చలనం అంటే? పుట్టినప్పుడే చనిపోయి పుడతారు కదా, వాళ్లనే చలనం లేని వాళ్ళు అంటారు. ఆ తర్వాత పుట్టిన 2 బిడ్డలు భూమి మీద కాళ్లు పెట్టి నడిచేలోపే ఒక్కొక్క రోగం వచ్చి వాళ్లు కూడా చనిపోయారు. ఆ తర్వాత 4వదిగా ఆరుద్ర నక్షత్రంలో ఒక బిడ్డ పుట్టింది.
చంద్రదశలో ఒక అదృష్ట దేవతగా ఒక అపురూపమైన జన్మ. పెద్దింట్లో ఏదో పురాతనమైన దేవత మరు జన్మని అప్పుడే వాళ్ళు మాట్లాడుకున్నారు. సకల ఐశ్వర్యాలని ఆ కుటుంబానికి, ఆ కురువ అడవికి తీసుకొచ్చింది మన ఆరుద్రమ్మేనమ్మా. ఎన్నెన్ని పూజా పునస్కారాలు చేయాల్సొచ్చింది. ఏ దృష్టశక్తి కన్ను పడకుండా, కంటి రెప్ప వెయ్యకుండా అరచేతిలో పెట్టుకొని బంగారంలా మీ బామ్మ పెంచిన అమ్మాయే మీ అమ్మ. ఏమైంది? ఆర్ యు ఓకే? హలో, ఏంటిదంతా? ఏమైంది? ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు? అదే అర్థం కావట్లేదు. అమ్మ నేను అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందని? నీకు తెలుసా, మేము సాధారణ తల్లి కూతురులు కాదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్. యూజువలీ కన్న తల్లి ముందు బిడ్డని చూస్తుంది, కానీ నేనే అమ్మని ముందు చూసా. The first time when I saw her, she was like an angel. Literally an angel. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ నేరుగా ఇంటికొచ్చింది నాకు ఇంకా గుర్తుంది. నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టిన మొమెంట్లోంచి ఇప్పుడు దాకా నాకు అమ్మ లేని కొరత తెలియలేదు. కానీ ఇప్పుడు ఇలాగే మా అమ్మ ఒకసారి వేటగాడిని చూపించింది. అది ఆమె, ప్రార్థన, నక్షత్ర, అభి అండ్ ఫైనలీ అమ్మ. ద బీటల్జెస్, మన తిరువాదిర అమ్మ బర్త్ స్టార్. కనబడుతుందా? అమ్మ పంపించిన మిగతా నక్షత్రాలు, దట్ స్టార్స్. బాగుందే, భయంకర ఇమాజినేషన్. అందుకే నీకు స్పేస్ గురించి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగుండే అమ్మ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటూ ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఒకవేళ మన రిలేషన్షిప్ వల్ల ఏమైనా ఇష్యూవా? అదంతా ఏం లేదు గౌతమ్. అమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది, దేనికో ఎదురు చూస్తున్నట్టు ఉంది. హే, దాని గురించి డిస్టర్బ్ అవ్వకు. అలాంటిదేం ఉండదు. మీ అమ్మగారికి అంతా సర్దుకుంటుంది. కావాలంటే నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు నుండి రావచ్చుగా. ఒకవేళ ఇది ఫోన్లో చెప్పే విషయం కాదేమో. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయనే వస్తా. అన్నీ సర్దుకుంటాయి.